హాయ్ వెల్కమ్ బ్యాక్ పార్ట్ 2 నిన్న ప్లీట్ చేసిన శారీలో ఎలా డ్రేప్ చేసుకోవాలో చూసేద్దామన్నమాట. చాలామందికి తెలుసు, కొంతమంది కోసం ఎలా ప్లీట్ చేసిన శారీ ఎలా డ్రేప్ చేసుకోవాలని చాలా వరకు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. నిన్న చేసిన శారీ యాజ్ ఇట్ ఈస్ అలానే పెట్టేశాను అనమాట. ఫస్ట్ ఎక్కడివి అక్కడ సెట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చెస్ట్ ప్లీట్స్ దగ్గర మనకు షోల్డర్ కోసం ఉంటుంది కదా, ఆ పిన్ అక్కడ పెట్టేసుకొని సెంటర్ ప్లీట్ సెంటర్లో పెట్టేసుకొని ఆ చుట్టు కొంగు క్లాత్ అనేది జస్ట్ మనం ఒక రౌండ్ చుట్టుకుంటాం కదా, అలా చుట్టేసుకోవాలన్నమాట. అలా చుట్టుకున్న తర్వాత సెంటర్ ప్లీట్ సెంటర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. అలా సెంటర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత జస్ట్ వాటిని అలానే పెట్టేసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం మన చెస్ట్ ప్లీట్స్ దగ్గర ఉన్న షోల్డర్ పిన్ని సెట్ చేసేసుకోవాలి. ఎందుకంటే అది కింద పడిపోకుండా ఉంటుంది సేఫ్గా. అలా నేనైతే ఎక్కువ ఏం చేయట్లేదు, ఎక్కడివి అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ ప్లీట్స్ అనమాట, అవి తీసుకొని అక్కడున్న పిన్ రిమూవ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ అలానే లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎందుకంటే అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు పిన్, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. అవి ఇంకా చెదరవు, ఐరన్ చేసాం కాబట్టి. లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని జస్ట్ అలా లోపలికి పెట్టేసి మనం ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మనము ప్లీటింగ్ ఇచ్చే ముందే మనం ఎక్స్ట్రా క్లాత్ కొంచెం క్లాత్ వదిలేస్తే సైడ్ ప్లీట్స్ వస్తాయన్నమాట. ఆ ప్లీట్స్ కోసం మనం కావాలంటే పెట్టించుకోవచ్చు, లేదంటే క్లాత్ వద్దని చెప్పొచ్చు అనమాట. నేనైతే కొంచెం క్లాత్ అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే సైడ్ ప్లీట్స్ వస్తే గిన శారీ డ్రేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా ప్లీట్స్ అయితే నేను పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే శారీ డ్రేప్ అనేది చూసేకి చాలా మంచిగా అనిపిస్తుంది. అలా నేను కొంచెం క్లాత్ ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టించుకోవచ్చు, ఎక్స్ట్రా బ్రైడ్స్కి అయితే బాగుంటుంది, నార్మల్కి అయితే కొంచెం ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు అక్కడున్న సెంట్రల్ ప్లీట్స్ని యాజ్ ఇట్ ఈస్ అలానే లోపలికి ఫోల్డ్ చేశాను అనమాట. చూడండి, ఇక్కడ నేను ఇంకా ఏమి అరేంజ్ చేయట్లేదు, ఎక్కడ పిన్స్ అక్కడ పెట్టడం మాత్రమే. చెస్ట్ ప్లీట్స్ కూడా నేను ఏమి అరేంజ్ చేయలేదు, అలానే ఉండిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఎవరికైనా కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.